సంక్రాంతికి కోడి పందాలంటేనే ఒక గజిబిజి వాతావరణం ఉంటుంది. మొత్తం కూడా అందరూ ఒక చోటికి వెళ్ళిపోవడం, కోడి పందాలు సరిగా వీక్షించలేవు అన్న ఒక కారణం ఉంటుంది. కానీ ప్రస్తుతం విస్సన్నపేట బంధంలోని తాతకుంట్ల గ్రామంలో ఒక్కసారి విజువల్స్‌లో ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడొచ్చు. ఏదైతే మొత్తం కూడా సినిమా సెట్టింగ్ తరపించేలాగా ఒక స్టేడియం అంటే ఒక అవుట్‌డోర్ స్టేడియం నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, క్రీడాకారులు కూర్చొని వీక్షించే విధంగా అక్కడ గేమ్ ఒక బాక్సింగ్ జరిగితే గనక లోపల ఇతరత్ర గేమ్స్ ఏమైనా జరిగితే బయట గ్యాలరీ నుంచి వీక్షించే విధంగా ఏముంటుందో ప్రస్తుతం ఆ గ్యాలరీకి సంబంధించి ఇవంతా కూడా గ్యాలరీ నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఒకసారి చూడొచ్చు లోపల ఏ విధంగా ఉంది. అది మొత్తం కూడా ఆ షెడ్ వేసింది కూడా కోడి పందాల నిర్వహణకు సంబంధించి. ప్రస్తుతం తాతకుంట్ల గ్రామంలో ఈ రకమైన సెట్ అంటే ఎన్టీఆర్ జిల్లా కింద వస్తుంది. ఏపీలో ఎక్కడా కూడా ఈ తరహా సెట్టింగ్ లేదు. దాదాపు 10,000 మంది ఇక్కడి నుంచి వీక్షించే విధంగా కూడా ఇక్కడ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. కోడి పందాలకు సంబంధించి వీక్షించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కూడా దాదాపు 3 ఎకరాల స్థలంలో ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు నిర్వాహకుడు రాజేష్ ఉన్నారు. అంటే ఈ తరహా సెట్టింగ్ సంబంధించి అసలు ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? అనాదిగా వస్తున్న సాంప్రదాయాలని కొనసాగించడంలో సాంప్రదాయమైన ముగ్గులు పోటీలు కానీ, తర్వాత ఇంకా గొర్రెపందాల పోటీలు కానీ, పొట్టేళ్ళ పోటీ అని ఇట్లాంటి సాంప్రదాయాన్ని కొనసాగించడంలో దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కత్తులు కట్టుకోవడం, ఎటువంటి జోదాలకి తావు లేకుండా సాంప్రదాయంగా అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగించడమే భాగం దీని యొక్క కాకతీయ ప్రీమియర్ లీగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది అంటే కాకతీయ ప్రీమియర్ లీగ్ అంటే ఏంటి? అంటే కాకతీయ అంటే అనాదిగా వస్తున్న వెనకటి నుంచి వీటికి కాకతీయ సామ్రాజ్యం మనకి ఎలాగో అప్పుడు అమరావతి ఎలా చేసింది, మన తెలుగువారి సాంప్రదాయాలు ఎలాగ ఉందో దానివల్ల కాకతీయ అనేది పేరు పెట్టాల్సి వచ్చింది, అంతే, వేరేదేం లేదు. అంటే బాక్సింగ్ కానీ ఇతరత్ర గేములు కానీ ఈ తరహా నిర్మాణాలు చూస్తుంటే కోడి పందాలకు కూడా పెట్టడం గల కారణం. బాక్సింగ్ అంటే వేరే వాళ్ళ పేర్లు రెజలర్స్ పేర్లు పెట్టేస్తారు. ఇది బాక్సింగ్ కాదు. కాకతీయులు అంటే వాళ్ళ ఒక పెద్ద చరిత్ర ఉన్నది. ఇప్పుడు అమరావతిని పాలించిన అలా చరిత్ర ఎలా ఉందో మన తెలుగువారికి అంటే కాకతీయుల చరిత్ర, కాకతీయ సామ్రాజ్యం మన తెలుగువారి సామ్రాజ్యం. సో ఆ తెలుగువారికి చిహ్నంగా కాకతీయ అనే పెట్టాము. అంటే ఎంతమంది వీక్షించే విధంగా? సుమారు 10,000 మంది వీక్షించే విధంగా మన రాష్ట్రంలోనే అంత అత్యున్నత స్థానంలో ఉండే విధంగా 10,000 మందికి ఫ్యామిలీలు వచ్చి చూసే విధంగా, పిల్లలు వచ్చి చూసే విధంగా, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకి తావు లేకుండా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుంది. అంటే 3 రోజుల పాటు జరిగే దానికి మొత్తం 3 రోజుల పాటే జరుగుతుందా, లేకపోతే టోటల్గా నిర్వహించే అవకాశంతో మొత్తం నిర్మిస్తున్నాం? మేము నిరుడు కూడా 3 రోజులే చేసాము. ఈ రోజు కూడా 3 రోజులే నిర్వహిస్తాం. 3 రోజుల తర్వాత మళ్ళీ ఎవరి పని వాళ్ళదే, ఎవరి వ్యాపారాలు వాళ్ళదే. మా వృత్తి ఏంటంటే వ్యవసాయం చేసుకోవటం. మళ్ళీ మేము దాంట్లో భాగంగా వెళ్ళిపోతాం. ఈ 3 రోజుల్లో ఒక సాంప్రదాయాన్ని కొనసాగించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇది నిర్వహిస్తున్నాం, అంతే. అంటే కాళ్ళకు మొత్తం కత్తులు కట్టేది ఉంటుందా? నేను చెప్పింది కూడా అదే అండి. ఎటువంటి జోదాలకి తావు లేకుండా, ఎటువంటి కత్తులు కట్టి ఇష్టం కాదు, సాంప్రదాయబద్ధంగా కోడిపందెం ఒక పౌరుషం, తెలుగువాడి పౌరుషం. ఆ విధంగా అంటే ఏ రకంగా ఆడిస్తారండి? అంటే దానికి ఆడించడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పౌరుషానికి చిహ్నంగా చూపిస్తాం. దీనిలో బాగా ముగ్గులు పోటీలు ఉన్నాయి, పాల పోటీలు ఉన్నాయి, తర్వాత గొర్రెపోట్ల పోటీలు ఉన్నాయి. ఇంకా వేరే విధంగా మీలాంటి వాళ్ళ సలహా తీసుకొని ఇంకా ఏమి నిర్వహించాలా, వచ్చే వీక్షకులకి ఏ రకమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనేది మేము ఆలోచిస్తున్నాం, అంతే. అంటే కోడి పందాలు చూస్తుంటాను భీమవరం అటు సైడ్ మొత్తం కూడా ఒక రకమైన వాతావరణం ఉంటుంది. కానీ ఈ తరహా నిర్మాణం అయితే ఎక్కడా జరగలేదు. ప్రస్తుతం అంటే అందరు వీక్షించే విధంగానే మీరు తప్పుగా ఉందండి. మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇప్పుడు సిపి గారి బని కానీ, పక్కన వేరే బర్రెలు కానీ సేమ్ అందరూ ఇదే విధంగా కొనసాగిస్తున్నారు. దాంట్లో ఏంటంటే మేము కొంచెంగా మా వాల్యూని మేము కాపాడుకోవడానికి మేము కొంచెం హైజీనిక్గా పెట్టాము. అసలు మా అందరూ కూడా ఇలాగే పెడుతున్నారు. అది అంటే మీరు చెప్పండి. సంక్రాంతి సంబరాల క్రితం దానికోసం ఓపెన్ చేసిన ఇదండి ఇది సిస్టమ్. ఆ 3 రోజులు తప్ప మిగిలిన టైంలో ఏమీ ఉండదు ఇక్కడ. ఈ 3 డేస్లో స్టార్టింగ్లో ముగ్గులు పోటీలు పెడతాం, తర్వాత లేడీస్కి సంబంధించింది ఈ షెటిల్ పోటీలు, ఇలాంటి ఆ కల్చర్ తీసుకురావడం కోసమే. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఈ టైప్ అరేంజ్మెంట్ లేదు. అందుకే ఒక స్టేడియం లాగా కట్టి రేపొద్దున షెటిల్ పోటీలు జరుగుతాయి. ఆడపిల్లలకు పెడుతున్నాం, జెంట్స్కి పెడుతున్నాం. అది చూస్తాక కూడా ఈజీగా ఉంటుందని ఆ సంక్రాంతి సంబరాల్లో కార్యక్రమమే ఇది మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బరి వీక్షించడంతో పాటు ఆ కోడి పందాలు ఆడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కదా? వస్తారు సార్.
సంక్రాంతి సంబరాలంటే ఆటోమేటిక్గా మనకి తెలంగాణకి దగ్గరలో ఉన్నాం, ఎక్కువ మంది తెలంగాణలో రావచ్చు, చుట్టుపక్కల గ్రామాల్లో రావచ్చు, ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాల్సిందే కదండి. ఆ 3 డేస్ ఇప్పుడు మన మన ఎంప్లాయీస్ చాలామంది మనకి ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు చుట్టుపక్కల గ్రామాల నుంచి సాఫ్ట్వేర్ అని ఇలా జాబ్స్ కోసం ఎక్కడికి హైదరాబాద్ జనం మొత్తం ఇక్కడికి రావాలి. సాఫ్ట్వేర్ జాబ్స్ లేకపోతే ఏదో ఒక పర్పస్ మీద సిటీలకు వెళ్ళిపోయారు. వాళ్ళంటే ఏంటంటే పల్లెటూరులో వచ్చేస్తారు ఈ టైంలో. వీళ్ళందరికీ కూడా ఒకసారి కలిసే అవకాశం కూడా కలుస్తుంది. ఇది ఏంటంటే ఒక అడ్రస్ ప్రూఫ్ అవుతుంది. అందరు కూర్చొని సరదాగా మాట్లాడుకోవటం. ఇప్పుడు ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలో 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎక్కడెక్కడో జాబులు చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక అడ్రస్ ప్రూఫ్ ఇది. వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ ఏదో జరుగుతూ ఉంటుంది. ఒక కోడి పందాలు ఒకటే కాదు సార్, దాంట్లో సంక్రాంతికి సంబంధించిన సిస్టమ్ మొత్తం గంగిరెద్దులతో సహా అన్నీ కూడా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇటువంటిది నిర్మాణం అనేది చూడొచ్చు. ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం ఏదైతే ఎంట్రన్స్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, మొత్తం లోపలికి వెళ్ళగానే ఎవరి స్థానాల్లో వారు కూర్చొని విధంగా, ఎందుకంటే ఒక పైన అంటే ఒకళ్ళు చూస్తే వాళ్ళ తల కాదు ఆట కనబడే విధంగా కూడా కోడి పందాల కనబడే విధంగా కూడా మొత్తం ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేది చూడొచ్చు. గ్యాలరీ మొత్తం కూడా మొత్తం ఇక్కడ దాదాపు 10,000 మంది పడతారు. ఇక్కడ నుంచి నేరుగా ఏ కోడి గెలిచింది, డాగ గెలిచిందా లేకపోతే మరొక కోడి గెలిచిందా అనేది ప్రతిదీ కూడా మైక్ అనౌన్స్మెంట్లు ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్ఈడీ ఏర్పాటు చేసి ఏ కోడి గెలిచింది, ఎందుకంటే బెట్టింగ్లు కోట్లాది రూపాయలు జరుగుతుంది కాబట్టి కోట్లాది రూపాయల పైన గతంలో లాస్ట్ ఇయర్ కూడా జరిగినటువంటి పరిస్థితి. అంతకు మించి జరుగుతున్న అంచనా నేపథ్యంలో కూడా అటు తెలంగాణ నుంచి ఇతరత్ర ప్రాంతాల నుంచి వస్తున్న నేపథ్యంలో వారికి తగ్గట్టుగా కూడా ఒక ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తం కూడా ఈ తరహా సెట్టింగ్ అనేది చూడొచ్చు. మొత్తం కూడా దాదాపు అటు తెలంగాణ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారన్న అంచనా నేపథ్యంలో కూడా నిర్వాహకులు ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే 3 రోజుల పాటు జరిగేటువంటి సంక్రాంతి సంబరాలకు సంబంధించి అటు కోడిపందాలతో పాటు ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్తున్నప్పటికీ కూడా కోడి పందాల బర్రెలకు సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అనేది కూడా చూస్తున్న వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే అర్థమవుతుంది. అయితే చూడాలి ఏదైతే 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాలకు సంబంధించి ప్రస్తుతం కోడి పందాల బర్రెలు సిద్ధమవుతున్న వేళ కోడి కాళ్ళకు కత్తులు కడతారా లేకపోతే కత్తులు కట్టకుండానే ఆడిస్తారా, ఏ రకమైన ఉండబోతుంది, పోలీసుల అనుమతి ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. ప్రస్తుతం పనులైతే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అయితే కోడి పందాల బర్రెల పనులు అయితే శరవేగంగా అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం సాయితో నరసింహ, బిగ్ టీవీ, విశాఖపట్నం నుంచి.